పేతురు పడిపోయాడు, అలానే దేవుడు విడిచిపెట్టాడా? చేపట్టుకుని ఆవరిస్తాడు. హల్లెలూయా. మరి అలాంటిది దేవుడు మళ్ళీ ఎన్నోసార్లు లేపాడు, మీ అందరూ లేపుతూనే ఉన్నాడు. కానీ మీరు మళ్ళీ అలా పడకూడదు. చేతి నిలబడ్డాడు, భూమిని తలకిందులు చేశాడు. ఈడ పడితేనే అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగినాయి. హల్లెలూయా. ఆలస్యం, మీరు రావడమే ఆలస్యం. ఈ ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తాను, మీరు రావడమే లేదు. ఆయన అయితే అన్ని విషయాలు సిద్ధపడి ఉన్నాడు. ఈ లోకమే, ఈ ప్రపంచమే ఆయన చేతిలో ఉన్నది. ఆయన చెప్తే సూర్యుడు చంద్రులే ఆగిపోయినాయి, ఆయన మాట సెలవిస్తేనే ఆగిపోయినాయి. అలాంటిది మనం ఆయన మాట సెలవు కోసమే మనం ఎదురు చూడాలి. దేవా, నీ ఎదురు నేను నిలబడ్డాను, నువ్వు దేవుడు అయితే నన్ను వాడుకో, నన్ను కాల్చి, నన్ను చెప్పు, నేను ఎలాగైనా తీస్తాను నిధిలో, నన్ను ఎలా నలగొట్టు, నన్ను తయారు చేయి. నీ ప్రజల కోసం, నేను మహిమపరచడం కోసం, కనపరచడం కోసం నన్ను సిద్ధపరచు అని ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఏలియా కూడా ప్రార్థన అయితే చేశాడు. ఆకాశం చక్రి దిగిందంటే అక్కడ ఏమని చేశాడు ప్రార్థన? నీవే దేవుడు అయితే రుజువు చేసుకో అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పేదమన్నాడు, నీవు దేవుడు అయితే ఎందుకు మంచిగా వస్తున్నాడు. మరి మీరేమనాలి? దేవను ఉంటే నాకు ఇచ్చేయి, దేవను ఉంటే నాకు స్వస్థపరచు, దేవను ఉంటే అంటే లేడా ఉన్నాడా? ఉంటే అంటే ఎందుకు వస్తుంది? హల్లెలూయా. అక్కడ మన విశ్వాసం ఎలా ఉంది? ఉంటే దగ్గరే అడిగిగా ఉంది. లేదు, నువ్వు ఉన్నావు, నువ్వు తొందరపడి తప్పు చేశాను అని మళ్ళీ అవనెత్తు. తొందరపాటు నాకు ఇచ్చిన తలంతులు పోగొట్టుకున్నాను, నాకు ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాను, నాకు ఇచ్చింది తొందరపాటులో పోగొట్టుకున్నాను. మళ్ళీ నీవు దేవుడు కనుక మళ్ళీ నేను ఎందుకు వచ్చున్నాను, నన్ను మళ్ళీ బయటెత్తు అని అన్నారు తప్ప నువ్వు ఉంటే చేయదేవా మనం అనకూడదు. హల్లెలూయా. కళ్ళ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు కావాలంటే ఉంటే ఇస్తామని అడుగుతారా, 100 రూపాయలు కావాలని అడుగుతారా? అడిగేస్తారు కదా డైరెక్ట్గా. ఉందా లేదంటే వేరే సంగతి. ఫస్ట్ డైరెక్ట్కి వెళ్ళి 100 కావాలని అడుగుతారు, అవునా? అయితే 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు అడిగేస్తారు. అది ఉందా లేదంటే వేరే సంగతి. కానీ మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు హల్లెలూయా. అందుకనే మనము వెలుగు కలిగి, జ్ఞానం కలిగి ఉండండి అని అంటాడు. అన్ని విషయాల్లో వెలుగు కలిగి ఉండాలన్నాడు. మనం ఎక్కడ ఎలా ఉన్నాము, ఏ రీతిగా మాట్లాడుతున్నాము, దేవుడి విషయంలో ఎలా ఉన్నాము, లోక విషయంలో ఎలా ఉన్నాము అనేది ఉండాలి. లోక విషయంలో కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడి విషయంలో కూడా అంతే కరెక్ట్గా మాట ఉండాలి. హల్లెలూయా. ఇది ఎలాగంటారు? ఈసారి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళి ఈసారి నుంచి ఏమంటారు? ఈ రోజు నుంచి మీకు అనారోగ్యం ఉంది, లేదా కష్టం వచ్చింది, ఇబ్బంది ఉంది, అప్పుడు మీరు ఏమంటారు? దేవుణ్ణి చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పాలి.